జై శ్రీరామ్. ఇదిగోండి వరి తోట. ఈ సంవత్సరం 2025 బాగా వర్షాలు పడడం, వరి తోట ప్రతి ఒక్క రైతు కూడా వేశారు. రికార్డ్ స్థాయిలో కూడా వరి పంట పండుతుంది. అప్పుడే గింజ వచ్చింది చూడండి. అప్పుడే గింజ వచ్చింది, వరి గింజ. ధాన్యం గింజలు అప్పుడే లేతగా ఉన్నాయి, అప్పుడే వచ్చాయి. వరి పంట పండుతుంది. ఈ మొన్న ఆగస్టులో దమ్ము చేసి జూన్ ఆకున్న వరి ధాన్యం విత్తుకుంటే, వరి ధాన్యం విరజల్లుకొని దమ్ము చేసి విరజల్లుకుంటే ఆకు పూయడం జరిగింది. ఆకు పూసిన తర్వాత ఆగస్టులో నుంచి వరి విత్తనం విత్తుకున్నారు. ఇదిగోండి, ఇది సెప్టెంబర్ కాదు, అక్టోబర్ 15 తారీఖునే. ఈ 2 నెలలని మాసంలో చూడండి, అప్పుడే చేను వర్షాలు పడడం వేపుగా పెరిగింది, బాగా పెరిగింది. అప్పుడే ధాన్యం గింజంచి అప్పుడే వచ్చింది వేపుగాన. వరి పంట 4 మాసాల వ్యవధి. డిసెంబర్ ఆఖరికల్లా, జనవరి మన పండగకల్లా వరి పంట కోతకు వచ్చేస్తుంది. అలా ప్రతి ఒక్క రైతు కూడా వరి పంట పండించి ధాన్యాన్ని అధికంగా దిగుబడి చేస్తే మనందరికీ అన్నం సమకూరుతుంది. అలాగే స్కూల్లో చదివిన పిల్లలకి కానీ, హాస్పిటల్లోని పేషెంట్స్ కానీ, అలాగే అన్న క్యాంటీన్లో తిన్న పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూడండి ధాన్యం గింజలు ఎంత బాగా వచ్చాయో చూడండి. ధాన్యం అప్పుడే తయారైంది. 2 నెలలకే ధాన్యం వర్షాలు పడడం, ఆకు వేపుగా పెరిగి చూడండి ధాన్యం ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ చూసినా ధాన్యం గింజలే, తోట విరచెల్లుతుంది. వర్షాలు పడడం వల్ల 2020 సంవత్సరం ఆగస్టులో దమ్ము చేసి ఆకుపోసింది ఉడుచుకోవడం, 2 నెలలని చూడండి ధాన్యం ఎంత బాగా పండింది వర్షాలకి. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఇలా వ్యవసాయం చేసి ధాన్యాన్ని బాగా దిగుబడి చేస్తే మన అందరికీ అన్నం సమకూరుతుంది. అలాగే ఈ 2025 గత సంవత్సరం కూడా 2024 కూడా వర్షాలు పడ్డ రికార్డ్ స్థాయిలో వరి పంట పండింది. అలాగే 2025 కూడా రికార్డ్ స్థాయిలో వరి పంట పండుతుంది. అలాగే ప్రతి ఒక్క రైతు, యువత మన ఆంధ్ర, తెలంగాణలో కాకుండా మన ఇండియా, భారతదేశం మొత్తం మీద ఇలాగ వరి పంట పండించి ధాన్యాన్ని అధిక దిగుబడి చేసి దిగుబడి సాధిస్తారని కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. అలాగే నిరుపేదలకు పెట్టిన అన్న క్యాంటీన్లో కూడా వచ్చే సంవత్సరం 2026 కూడా ఎవరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినండి. వరి పంట అయితే పుష్కలంగా పండింది 2025 సంవత్సరం. ఇలా ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగ వ్యవసాయం చేసి చూడండి ఎంత బాగుంది. ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయం చేసి అధికంగా ధాన్యాన్ని దిగుబడి చేస్తే మనందరికీ అన్నం సమకూరుతుంది. చూడండి ఎంత బాగుందో, గింజ అప్పుడు ఎంత బాగా వచ్చిందో. ప్రతి ఒక్క దీనికి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసి దిగుబడి చేసి సాధిస్తారని కోరుతూ ప్రతి ఒక్క రైతుని, యువతని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ.